ఇక్కడ చూస్తున్నాం మనం లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా ఇక్కడ ఎడమవైపు ఉన్న బీజేపీ గెలుచుకోబోతున్న 8 సీట్లు, కుడివైపు ఉన్న 8 సీట్లు కాంగ్రెస్ గెలుచుకోబోతున్నాయి. పైన హైదరాబాద్ ఎంఐఎం సీట్ గెలుచుకోబోతుంది. విచిత్రమైన పరిస్థితి ఏంటిదంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, వరంగల్ ఎస్సీకి రిజర్వ్ అయింది, మహబూబాబాద్ ఎస్టీకి రిజర్వ్ అయింది. ఆ రెండు కాంగ్రెస్కే. నల్గొండ, భువనగిరి ఈ రెండు జనరల్, ఇక్కడ కూడా కాంగ్రెస్ కంచుకోట కాబట్టి అవి గెలిచాయి. జహీరాబాద్ బీబీ పాటిల్ బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోతున్నాడు. నాగర్ కర్నూలులో కూడా కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి గెలుస్తున్నాడు. పెద్దపల్లిలో కూడా ఎస్సీ నియోజకవర్గం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, అక్కడ కూడా కాంగ్రెస్ గెలవబోతుంది. గడ్డం కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇక్కడ మిగిలిన 8 కరీంనగర్లో బండి సంజయ్, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి, మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్, ఆదిలాబాద్లో బోడం నగేష్, నిజామాబాద్లో ఇంతకుముందు ఉన్నటువంటి ఎంపీ అరవింద్ గారు, మెదక్లో లాయర్ అయినటువంటి వ్యక్తి గెలవబోతున్నాడు. మహబూబ్ నగర్లో డీకే అరుణ, సికింద్రాబాద్లో మాజీ ఎంపీ. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఎంఐఎం తన సీట్ని తాను నిలుపుకోబోతున్నది.